బంగారం, ఇంకా మిగతా అదర్ మెటల్స్ కూడా వీటి యొక్క రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, దీనిని తీసుకున్న ఇన్వెస్టర్స్ యొక్క లాభాలు రాబోతున్నాయా లేదు, దయచేసి మీ యొక్క జ్యోతిష పరంగా మీ ప్రెడిక్షన్స్ ఇవ్వగలరని రిక్వెస్ట్ చేస్తాను. 2025 సంవత్సరం స్టార్ట్ అవ్వక ముందు నుంచే ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా గట్టి ఎదురు దెబ్బల్ని తినబోతోంది. 2025 అంతా కూడా చాలా స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని నా ఫేస్బుక్లో పదే నేను వీడియోలు చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు చెప్తున్నది, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా 2026 జూన్ వరకు మార్కెట్స్ తిరిగి రీబౌండ్ అవుతాయి. స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ మళ్ళీ కొత్త గరిష్టాలను నమోదు చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పడి ఉన్నటువంటి స్టేజ్ నుంచి కోలుకుని తిరిగి మళ్ళీ మంచి రన్ని ఇవ్వబోతుంది. అయితే ఈ నెక్స్ట్ ఈ జూన్ వరకు వచ్చేటువంటి ఈ మార్కెట్ మూవ్లో మెయిన్గా బ్యాంకింగు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఈ రెండు ముందు వరుసలో ఉండబోతున్నాయి. అలాగే ఈ మెటల్స్ సహజంగానే పెరుగుదల బాటలో ఉన్నాయని చెప్పి మనం అంటున్నాం. మెటల్స్ కూడా సహజంగానే పెరుగుదల బాటలో ఉంటాయి. అయితే ఈ 2026 జూన్ తర్వాత అక్కడ దాకా సాగినటువంటి మార్కెట్ ప్రయాణం మళ్ళీ తిరిగి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వచ్చేసరికి జూన్ నుంచి కొంత వీక్ అవుతూ మళ్ళీ తిరిగి 2025 కంటే చకాకైన పరిస్థితుల్లోకి స్టాక్ మార్కెట్లు జారుకునే అవకాశం ఉంది. అమెరికన్ స్టాక్ మార్కెట్స్ నాస్డాక్ ఆధారంగా వరల్డ్ మార్కెట్స్కి ప్రెషర్ ఎక్కువ అవడం అని చెప్పి అన్నది మనం చూడబోతున్నాం. అయితే జనరల్గా భారతదేశపు వ్యవహారాలు 2026లో ఎలా ఉంటాయని చెప్పి అనుకుంటే, ముఖ్యంగా ఇది రైతులకు అనుకూలమైన సంవత్సరం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈ రైతుల్లో మిర్చి ధర పెరుగుతుంది అని చెప్పి మనం గత నుంచి చెప్పాం. కానీ మిర్చి ఎవరిని కూడా నిలవ పెట్టమని చెప్పి ప్రోత్సహించట్లేదు. ఇప్పుడున్న ఇది బాగా పెద్ద రేటుకి పెరిగి మళ్ళీ తిరిగి సర్దుకుంటుంది తప్ప రేటు నిలబడే అవకాశం తక్కువ. మిర్చి రైతుల్లో నిలవపెట్టిన వారు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే